ఏంట్రా అలా బాధగా ఉన్నావు? ఏమీ లేదురా, ఉన్న కొద్ది దేవుళ్ళో నమ్మకాన్ని కోల్పోతున్నారా. నా కోసం ప్లేట్ చేయి. అసలు దేవుళ్ళో నమ్మకం అనేది మనం కోల్పోకూడదురా. నమ్మకం కలిగి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో మనకు కలిగే శోధన ఎంత అపారమో, మన జీవితంలో భరించలేని బాధలు, ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంతో కృంగిపోతుంది, విశ్వాసం ఎంతో చలించిపోతుంది, హృదయం ఎంతో కలవరపడుతుంది. ఇక నేను తట్టుకోలేను, ఈ పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి, నేనేమి చెయ్యాలి? విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు. కష్టాలు, ఇన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు? కానీ దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టరా. మనము ఎంత గాఢంగా సమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చి మాధుర్య అమృతాన్ని మనకి తాగనిస్తాడ్రా. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. తప్పక దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. థ్యాంక్ యూ రా. ఈ మాటలు చెప్తుంటే నా హృదయంలో ఎంతో ధైర్యం కలిగింది. థ్యాంక్ యూ రా. నా కోసం ప్లేట్ చెయ్యి. థ్యాంక్ యూ రా.